కూర వస్తుందా మరి కూర మూడు ఇస్తుడు ఏముంది చారుందా మనం చెప్పినప్పుడు బావనంటే ఎల్లమ్మ ఎల్లమ్మ కన్న కొడుకు నేను కవసం ముట్టుకోండి కాదు, నేను మూసు ముట్టుకోండి కాదు, కళ్ళు ఆడను కాదు, నేను దానికి ముట్టుకోను కొట్టేస్తున్నాను. మరి నువ్వు కూరడం అంటే మరి ముక్కలు దానికి సోరు వచ్చలేదు మరి వాడు పోయినాడు. అరే వాడి మీ దగ్గర పట్టుకొచ్చి మన ఇంట్లో ఉన్నది పిండమ తావడ పిండమ తావడ ఆ పిండమ కాకపోతే పావడాన్ని పోసి పూరాంటిగా ఉన్న వచ్చే అయితే ముక్కలు నాకు అన్నమరికలే పొన్నమరికలే మేము కవసం మాది బావా నేను తినలేదు ఏం చేసినా ఇదో నేను పొయ్యి మీద పెట్టినా కైమకాయ పెట్టినా ముక్కలు వచ్చినా ముక్కలు కొట్టి ఏనాడు బాణం వేసిన బాణం వేసి పొయ్యి మీద పెట్టినా పొయ్యి మీద పెట్టినాక పొంగొచ్చింది పొంగొచ్చినాక అటు చూసినాక ఏం కనవాలి గంట లేదు గంట లేకుండా సెంత లేకుండా సాకు లేకుండా అన్ని మీరు పొట్టు వేసుకొని చాలా వేసుకొని పోతుంది మనకు ఏం దొరకలేదు దీనికి దగ్గర సిరిపిల్ల శివల గది గడికి ఏమంట శివల గది గడికి ఏమన్నా ఒక పుల్ల దొరికింది పుల్ల ఆ పుల్ల దొరన అంతా బాంగ్లూరులో కలిపింది ఒక సుట్టు కలిపిన రెండు సుట్లు కలిపిన మూడో సుట్లు కలిపిన మూడు సుట్లు కలిపిన కుర్రలు వేసిపోయింది జరిగింది చెప్తున్నావు అరే పిరుగు మీరు ఎలాగ తీసుకపోయి తలపని అరే తలుచుకోరా పగల నీ తల్లిదండ్రులు తలుచుకోరా పగల నీ అయ్యవ తలుచుకోరా పగల తల్లి రేణుగా ఎల్లమ్మ అయ్యా తల్లి రావే రేణుగా అయ్యా
మాయమైంది ఏమంటుంది వారి కళ్ళ కొడక ఇప్పుడు చాలా బాధపడతారు రామ మీ తమ్ముడు ఏడుగురు మీ తమ్ముడు లేపుకొని ఏడుగురు బాగా పట్టుకుని రాబో బిడ్డ అయ్యయ్యా తమ్ముడా గంటి వాడు రాముడు గోపాలకి వచ్చి ఉత్తరాజ పెద్ద ఇట్లా కారు కొడుకుని పుట్టిందని బాలపడిక రాముడు పుట్టిన గడియాల పుట్టిందని రాముడు ఉరిమినాడు తరిమినాడు రాముడు పోతుంటే రాముడు కోడి పుంజు పోతుంది మరి చాంబాపురి పట్టం చేరవచ్చిండు మరి చాంబాపురి పట్టంలో మధ్యరాజు కలదు చురువరే కొడుక అయ్యలైపోతల్లా తమని ప్రాణాలు వదిలి చెప్పవరకల్లా అక్రమైన కబ్బానికే రాముడత్త ఉన్నాడా
బలపరిచి రాముడికి భయపడి